ఇవాళ ప్రపంచం మొత్తం వణికిపోతున్న వార్త ఇది. భూకంపం వచ్చింది వెనుజులాలో. ఏ స్థాయిలో అంటే ఇప్పటి వరకు వందల శవాలు దొరికినాయి, కానీ వేల సంఖ్యలో శవాలు ఉన్నాయి అంటారు. వేల సంఖ్యలో శవాలు ఉన్నాయి. అవన్నీ వెతికి తీసేసరికి చాలా సమయం అవుతుంది. మొత్తం శిథిలాలే, ఎంత పెద్ద బిల్డింగ్లు కానీ కూలిపోయినాయి. మరి భూకంపం ఎంతసేపు వచ్చిందంటే గట్టిగా నిమిషం లోపే అంట. నిమిషం లోపే, అది కూడా 2 సార్లు. ఒకసారి చూడ్రి, వెనుజులాలో భూ ప్రళయం వచ్చింది. శిథిలాల కింద వందలాది మంది, 10,000 మందికి పైగానే మృతి చెంది ఉండొచ్చని యుఎస్జిఎస్ చెప్తుందంట. 100 ఏళ్లలో ఇదే అతిపెద్ద విపత్తు అని చెప్తున్నారు. నిమిషం వ్యవధిలోనే 7.2, అదే రకంగా 7.5 తీవ్రతో ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. కుప్పగూలిన బిల్డింగ్స్, శిథిలాల గుట్టలుగా పట్టణాలు కనిపిస్తున్నాయి. ఎటు చూసిన శిథిలాల దిబ్బగా మారిన లార్గైవా స్టేట్ అట. సహాయక చర్యల్లోకి అంతర్జాతీయ బృందాలు కూడా వచ్చినాయి. జపాను, అమెరికా, ఇండియా, నేపాల్లోనూ భూకంపాలు వచ్చినాయి. సో ఇండియాలో కూడా భూకంపం వచ్చిందంట. కానీ ఈ తీవ్రత మాత్రం వెనిజులాలోనే ఎక్కువ కనిపిస్తుంది. ఇది దానికి సంబంధించిన ఫోటోలు. ఎంత బ్రహ్మాండంగా అంటే ప్రపంచం మొత్తం ఈ భూకంపం చూస్తే ఇది పడతాను. ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నా, మనం ఎంత పెద్దగా ప్రపంచంతో పాటు ముందలు పోయినా, భూకంపం వస్తే ఇట్లా చిటికల మొత్తం నాశనం అయిపోతుంటానికి ఇది సాక్ష్యం. ఇప్పుడు బిల్డింగ్లలో జనరల్గా నైట్ మధ్యాహ్నం ఏదైనా ఇంట్లో ఉంటూనే ఉంటారు జనాలు. ఓ 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు, ఇప్పుడు హైదరాబాద్లో కలుస్తారు 60-50 ఫ్లోర్లు కడుతున్నారు ఒక్కొక్క దగ్గర. అట్లా ఫ్లోర్లు వేసిన కాడ వేల సంఖ్యలో అందులో నివసిస్తూ ఉంటారు. ఏముంది, 1 నిమిషంలో కళ్ళు మూసి తెరతాలకి ఆ పని అయిపోయా, కథం బిల్డింగ్ కూలిపోయా, అల్ల ఉన్న చచ్చిపోయా, కళ్ళు మూసి తెరతాలకి. సో ఇంత పెద్ద ఎత్తున మరి భూకంపం వచ్చిందంట 2 సార్లు. సో 188 మంది చనిపోయారంట. ఇప్పటికీ 1520 మందికి తీవ్రమైన గాయాలైనాయి. కానీ ఇక్కడ యాక్చువల్గా యుఎస్జిఎస్ అనే సంస్థ చెప్తున్నది 10,000 మందికి పైగానే చనిపోవచ్చు. ఇంకా ఆ శిథిలాల కింద పడిన శవాలను తీస్తే అది లెక్క తేలుతుంది. 1 నిమిషం. వేరే పత్రికలు కూడా అన్ని పత్రికలు రాసినాయి వార్తను. సో ఎవరేం తక్కువ కాదు. వణికిన వెనుజువేలా శిథిలాల కింద వేలాది మంది ఉన్నారు. భారీ సంఖ్యలో మృతులు ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. నిమిషంలోనే 2 భారీ ప్రకంపనలు వచ్చినాయి. కరాకస్, లా గువైరాల్లో విధ్వంసం జరిగింది. కుప్పగూలిన భవనాలు, దెబ్బతిన్న విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, 164 మృతదేహాలు గుర్తించారు. వేలాది మందికి గాయాలైనాయి. 28,000 మంది ఆచూకీ తెలియట్లేదంటూ ప్రత్యేక సైట్కు అభ్యర్థనలు పోతున్నాయి. 28,000 మంది ఆచూకీ. ఇంకా ఆ 28,000 మందిలో ఎంతమంది ఉండాలి? సపోజ్ 24 గంటలు వాళ్ళు దొరకలేదంటే ఇంకా వాళ్ళ ప్రాణాలు పోయినట్టే కదా, 24 గంటల దాకా దొరకకపోతే. సో ఈ వెనిజులా ఇక్కడ జరిగిన భూకంపం ప్రపంచం మొత్తంలో ఎక్కడైతే భూకంపాలు వస్తుంటాయో వాళ్ళందరికీ ఒక అలర్ట్. ఇంకోటి గూగుల్లో ఇది చిన్న ముందే అలర్ట్ వచ్చిందంటారు. గూగుల్లో ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేటోళ్ళు ఫోన్లో అలర్ట్ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఈ భూకంపం వచ్చిందంట. నిమిషం లోపు వచ్చిన భూకంపం ఇంత పెద్ద స్థాయిలో విధ్వంసం సృష్టించింది. 28,000 మంది ఆచూకీ అనిపిస్తుంది. 28,000 మంది అంటే 10,000 మందికి పైన కూడా మరణం సంభవించే అవకాశం ఉన్నది. ఆ లెక్క తేలాలి. సో మరి మనం ఇలా అంటే మనం చేయగలిగేది ఏంటి? ప్రకృతి మన మీద దయ ఉంటే మనం కాపాడాలి. దయ లేకపోతే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. సో మానవాళి వీలైనంత వరకు ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఏమన్నా